నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, వసతులు మెరుగుపరిచి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం। తిరుపతి రైల్వే స్టేషన్ తనిఖీల్లో జీఎం ఆస్థాన్ వెల్లడి, టీటీడీ యాజమాన్యంతో కలిసి స్థల పరిశీలన। పారిశుద్ధ్య నిబంధనలు పాటించండి, డెంగ్యూ పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి। ప్రచార పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి పిలుపు। అవతరణ దినోత్సవ వేడుకలను విద్రోహ దినంగా ప్రకటించడం బాధాకరం। కేసీఆర్ కోదండరాంలపై దేశద్రోహం కింద కేసును నమోదు చేయాలి, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి డిమాండ్। చెల్లుబాటు కాని మీ సేవలు, అయోమయంలో అభ్యర్థులు, పట్టించుకోని ప్రభుత్వం। సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరిచి త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రైల్వే జనరల్ మేనేజర్ ఆస్థాన్ హామీ ఇచ్చారు। శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్ను జీఎం ఆస్థాన్, ఆర్డీఎం టీపీ సింగ్లు, టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యంతో కలిసి తనిఖీలు చేశారు। రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకోగా భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు స్థల పరిశీలన చేశారు। టీటీడీకి సంబంధించిన 2, 3 సత్రాల వద్దకు చేరుకొని స్థల పరిశీలన చేశారు। టీటీడీ చైర్మన్, ఈవోలు టీటీడీ స్థల పరిమితులను జీఎంకు తెలియజేసి రైల్వే స్టేషన్ అభివృద్ధికి టీటీడీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు। ఈ సందర్భంగా చైర్మన్ బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారులతో కలిసి రైల్వే స్టేషన్ సందర్శించడం సంతోషకరమన్నారు। స్టేషన్లో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపటానికి టీటీడీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు। రైలు సంఖ్య పెంచుకోవాలంటే స్టేషన్ విస్తరణ జరగాల్సి ఉందని, అందుకే స్థలాన్ని కేటాయించడానికి సహకరిస్తున్నామని చెప్పారు। ఈ స్టేషన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు ప్రాబ్లం। ఆ నీళ్ళు ప్రాబ్లం గురించి ఎలా చేయాలంటే ఈ బోర్లు వాళ్ళు తీసుకొచ్చినప్పటికి కూడా అది సాధ్యం కావట్లేదు। పర్మనెంట్ సొల్యూషన్ కోసం మన 35 crores తోటి ఒక ప్లాంట్, అదే ఒక డైవర్షన్ ఆఫ్ తెలుగాంగ్ కెనాల్ ఉంది కాబట్టి అందులో భాగంగా ఈఓ గారు ప్రపోజ్ చేశారు డిఆర్ఎం గారికి। చాలా మంచి ప్రపోజల్, డెఫినెట్లీ టేకప్ అని చెప్పారు। జిఎం గారి దృష్టికి తీసుకెళ్తాను దాన్ని, ఇప్పుడు జిఎం గారి దృష్టికి తీసుకెళ్ళక అది మంచి ప్రపోజలే ఒప్పుకుంటామని చెప్పి అంటున్నారు। అది కాకుండా మీరు రైలు ఎక్కువ కావాలంటున్నారు కదా, రైలు ఎక్కువ కావాలంటే దానికి పిట్లు కావాలి సర్వీస్ చేసిన కోసం। దానికి 2 పిట్లకి ప్రపోజల్ ఉన్నప్పటికీ కూడా స్థలం లేదు కాబట్టి ఒక పిట్ తోటే సరిపెట్టుకుంటాం అంటున్నారు। జిఎం గారు మన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొచ్చినందుకు, పైగా ఈఓ గారు మీరు ఆఫీసెంట్లో కూడా ఈ స్థలాన్ని ఈ షౌర్టీలు ఉన్నాయో దీన్ని డిస్మాంటిల్ చేసి యువతల పక్కన ప్లాట్ఫామ్ ఎక్స్పాండ్ చేసుకుని ఈ డ్రైనేజ్ కూడా 20 అడుగులు ఎడల్పున్న డ్రైనేజ్ కూడా డైవర్ట్ చేసుకుని దీని పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి, రైల్వే ల్యాండ్ ఉంది, మధ్యలో ప్రైవేట్ ల్యాండ్ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ ల్యాండ్ ఏమో డైవర్ట్ చేసి వన్ సైడ్కి తీసుకొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా వాడుకోవచ్చు అని అంటున్నారు। అటు స్టేట్ రోడ్ కూడా రావచ్చు అని చెప్పి సలహా ఇచ్చారు। అనంతరం టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ను అనుసంధానం చేస్తూ ఫ్లైఓవర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు। 2వ సత్రం వద్ద ఉన్న మురుగు కాల్వ వల్ల వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ చర్యలతో పాటు మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయ తలపెట్టనున్నామని పేర్కొన్నారు। రైల్వే స్టేషన్ను ఫ్లైఓవర్ మించే అందరూ కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మించే కూడా అందరూ స్ట్రైట్ అవే విష్ణు నివాసం వెళ్ళడానికి అదొక సౌకర్యం కూడా వస్తుంది। విష్ణు నివాసం లాంటి స్ట్రక్చరే మనం ఇటుపక్క దక్షిణ దిక్కులో కట్టుకున్నప్పుడు ఈ చౌల్ట్రీల స్థానంలో రైల్వే వారికి ఎంత కట్టిన నిర్మాణం చేయబడిన స్థలం కావాలో అంత బిల్టప్ ఏరియా వారు ప్లాన్ చేసి ఇస్తే దాన్ని వారికి నిర్మాణం చేసి వారికి లాంగ్ లీజ్లో ఇచ్చేస్తాం। బ్యాలెన్స్ ఏరియా అంతా కూడా పిల్గ్రిమ్స్ కోసం అని చెప్పి వాడుకుంటాం। ఈ రకంగా ఒకటి ప్లానింగ్ చేయమన్నారు ఆయన। నవంబర్ ఎండ్ కల్లా ఇది చేస్తాం। నవంబర్ 2వ వారంలో కానీ 1వ వారంలో కానీ డిఆర్ఎం గారు అదరు ఆఫీసర్లు వస్తారు। జిల్లా కలెక్టర్ గారి సహాయంతో ఒకసారి అందరం కూర్చుని ఈ భూ సేకరణ గురించి ఒకటి, దీన్ని మళ్ళీ రీప్లానింగ్ చేయాలి,
రీప్లానింగ్ చేసేటప్పుడు ఇక్కడ లాంగ్ మనకు రోడ్ అలైన్మెంట్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. అటుపక్కన ఉన్న మురుగు కాలువ ఏదైతే ఉన్నదో ఆ మురుగు కాలువ మనకి ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఆ మురుగు నీరంతా కూడా ఇక్కడికి ప్రవహిస్తున్నది. కాబట్టి దాన్ని కూడా మళ్లించే విధానం ఒకటి చూడాలి. అంతకుముందు జీఎం ఆస్థాన్ మీడియాతో మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో వాస్తవ పరిస్థితులను బేరీజు వేయడం జరిగిందని, అందరి సహాయ సహకారాలతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. One is that on north side there is not much scope for expansion. Only thing is taking foot over bridge to Choltri. That you and TTD have agreed to do that at their cost, and that will come up. On this side, we want to develop a station as if you have seen on the second side, platform number 10 side of Sikandrabad, so that there is proper ticketing facility. That also, that facility we are already in the process of expanding, and within next 10 months or so, one more pit line would be available for maintenance of new trains which would come every year. You know, for Tirupati, more and more new trains have to come up. దోమకాటు వల్ల విలువైన మనిషి ప్రాణాలు హరించుకుపోయే ప్రమాదం ఉందని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి హెచ్చరించారు. డెంగ్యూ జ్వరంపై జాగ్రత్తలు పాటిద్దాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడదాం అనే వాల్ పోస్టర్లను నవ సమాజ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. శుక్రవారం స్థానిక రుయా ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్లో నిర్వహించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ రక్తనిధి డైరెక్టర్ ఆర్ఆర్ రెడ్డి, ఎన్ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీరుగట్టు నాగేష్, ఎమ్మార్పల్లి కన్వీనర్ హేమంత్ కృష్ణ, సభ్యులు రెహమతుల్లా, సభ్యురాలు గుణవతి తదితరులు విచ్చేసి డెంగ్యూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతూ రుయా సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరాస్వామి మాట్లాడుతూ ఎడిస్ ఇజిస్పేమ్ అనే దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన తర్వాత 3 దశలుగా ఉంటుందని, సాక్షిండ్రోమ్ అనే దశ అత్యంత ప్రమాదకరమైందని చెప్పారు. కడుపు నొప్పిగా ఉండటం, రక్త విరోచనాలు కావటం ఈ వ్యాధి లక్షణాలని, రక్త కణాల మార్పిడితో ఇది నయమవుతుందన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని పారిశుద్ధ్య నిబంధనలను పాటిస్తే ఎడిస్ ఇజిస్పేమ్ దోమలను అరికట్టవచ్చునన్నారు. అలాగే మురుగు కాలువలలో, మంచినీటి గుంటలలో పిచికారీ చేస్తే వీటిని నిర్మూలించవచ్చునని అన్నారు. అంతేకాక ఇండ్లలో మస్కిటో ఓరియంటేషన్, దోమతెరలను వాడాలని ఆయన సూచించారు. డెంగ్యూ వ్యాధి రోగులకు రుయా ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. 95% ఈ జ్వరం వచ్చిన వాళ్ళు ఒక వారం దినాల్లో బాగైపోయి ఇంటికి వెళ్ళిపోతుంటారు. మరణాలు అనేటివి 3వ రకం వ్యాధిలో, డెంగ్యూ జ్వరంలో, షాక్ సిండ్రోమ్లో మాత్రమే మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. వాటిలో కూడా ఎర్లీగా గుర్తిస్తే వారిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. ఈ షాక్ సిండ్రోమ్ను గుర్తించేది కడుపు నొప్పి, తీవ్రమైన నీరసము, వాంతులు, రక్తపు విరోచనాలు కానీ లేదా రక్తపు వాంతులు కానీ, రక్తస్రావం లక్షణాలు ఏర్పడతాయి. వారిలో రక్త కణాలు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం మూలంగా ఇవి సంభవిస్తాయి. దీన్ని గుర్తించినప్పుడు రక్త కణాల మార్పిడి జరిగితే వారికి పూర్తి స్వస్థత ఏర్పడుతుంది. అనంతరం ఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి అత్యంత ప్రమాదకరమైందని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యశాలలు ఈ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ నాయకులు రెడ్డెప్ప, గోకుల్, గోవింద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క డెంగ్యూ వ్యాధి పైన జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా ఈ యొక్క వ్యాధి పట్ల కూడా ప్రజలందరూ అప్రమత్తతై దీనికి లోను కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీనిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చక్కటి పాంప్లెట్తో నగరంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు, పాఠశాలలు, హాస్పిటల్స్, కొన్ని స్లమ్ ఏరియాలో మొత్తం కూడా వీటిని పంచి ఈ విధంగా ప్రజల్లో అవగాహన తీసుకోవాలని చెప్పి ఎన్ఎస్ఎఫ్ భావిస్తుంది. ఈరోజు మనం చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా రోజుకి 10-15 మంది డెంగ్యూ వ్యాధితో చనిపోతున్నారు. కాబట్టి ఈ వ్యాధి పట్ల చనిపోకుండా ప్రజల్లో ఒక అవగాహన తీసుకోవాలని చెప్పి ఒక చిరు ప్రయత్నం మాత్రమే ఎన్ఎస్ఎఫ్ చేస్తుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వేర్పాటువాదుల బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలొగ్గి వ్యవహరించడం బాధాకరమని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నిరుద్యోగులైన కేసీఆర్, కోదండరాం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను తెలంగాణలో జరుపుకోవడం దేశద్రోహం అయినట్లు నవంబర్ 1వ తేదీని విద్రోహ దినంగా ప్రకటించడం దారుణమన్నారు. కేసీఆర్, కోదండరాంలపై దేశద్రోహం నేరం కింద సెక్షన్ 153A ప్రకారం కేసును నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని అనుసరించి సమాజంలో వ్యవహరించాల్సి ఉన్నా వాటిని అతిక్రమించేలా ప్రకటనలు చేయటం బాధాకరమన్నారు. కేసీఆర్, కోదండరాంల బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలొగ్గి అవతరణ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం దారుణమన్నారు. తెలంగాణ మంత్రులు కేవలం ఆ ప్రాంతానికి చెందినవారు కాదని, రాష్ట్రం మొత్తానికి చెందినవారన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణకు చెందిన మంత్రులు అవతరణ దినోత్సవంలో పాల్గొనకపోతే వారి పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని హితవు పలికారు. ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కేసీఆర్, కోదండరాం వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క దినోత్సవాన్ని వెంటనే దేశద్రోహ నేరమైనట్టు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని చెప్పని ప్రకటించడం జరిగింది. కాబట్టి వారిద్దరి పైన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిగా సెక్షన్ 153A మేరకి దేశద్రోహ నేరం కింద కేసు పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా ప్రజలైనా, ఎవరైనా నాయకులైనా, రాజకీయ పార్టీ నాయకులైనా ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ప్రకటనలు ఇవ్వాలి. కానీ ఈరోజు ఇది విద్రోహ దినం అని చెప్పని ప్రకటించడం అనే దానికి మేము ఖండిస్తున్నాం. అనంతరం సాప్స్ రాష్ట్ర అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ను కొంతమంది వేర్పాటువాదులు వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్రవాదులు ఐక్యతను చాటుకోవటానికి రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించగలదని, విడిపోతే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 1వ తేదీని పురస్కరించుకుని సాప్స్ ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీన లలిత కళా ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. మన ఐక్యతను చాటుకునేదానికి, ఆంధ్ర రాష్ట్రం అంతా కలిసి ఉందని చెప్పుకునేదానికి ఇది ఒక పండుగ దినం. ప్రతి ఒక్కరూ సమైక్యవాదులందరూ కలిసికట్టుగా చేసుకునే ఒక దినం. దీనిని ప్రతి తెలుగువాడు హర్షించాల్సిన రోజు. అలాంటి దినాన్ని కొంతమంది వేర్పాటువాదులు ఇది మా అవతరణ దినోత్సవం కాదు, దీన్ని బాయ్కాట్ చేయాలనే విధంగా మాట్లాడుతున్నారు. మనమందరం తెలుగు తల్లి ఒడిలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకునే పరిస్థితులని చాలా మంది మేము బాధపడుతున్నాం. అంతకుముందు అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో సాప్స్ నాయకులు ప్రసాద్, భారతి, యశోద, చంద్రశేఖర్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రుయా ఆసుపత్రిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శనివారం తిరుపతికి విచ్చేయనున్నారు. తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి విచ్చేయనున్నట్లు పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు ఎంపీ నిధులతో రుయా అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఏసీ, 10 గంటల 20 నిమిషంలకు బర్న్స్ వార్డులో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఏసీని కార్యదర్శి ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. 10 గంటల 45 నిమిషంలకు ఆసుపత్రి ఆవరణంలో గర్భిణుల కోసం 20 కోట్ల NRHM నిధులతో ఏర్పాటు చేయనున్న ఆసుపత్రికి భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు. 11 గంటలకు క్యాన్సర్ ఆసుపత్రి స్థల పరిశీలన, 11 గంటల 15 నిమిషంలకు నర్సింగ్ కళాశాలను సందర్శించి వైద్యులతో, నర్సులతో సమావేశం అవుతారు. 11 గంటల 30 నిమిషంలకు సిమ్స్ ఆసుపత్రిలో PMSSY నిధులతో కొనుగోలు చేసిన పరికరాలను పరిశీలిస్తారు. అనంతరం గుండె, కిడ్నీ, మెదడు విభాగాలకు సంబంధించి 60 కోట్ల రూపాయల నిధుల మంజూరు కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శిస్తారని ఎంపీ తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శితో పాటు NRHM మిషన్ రాష్ట్ర డైరెక్టర్ SH లోకేష్, జిల్లా వైద్య శాఖాధికారులు పాల్గొంటారని చింతామోహన్ చెప్పారు. స్మగ్లర్ల ఆగడాలు పెచ్చుమీరుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు ఎన్ని సంస్కరణలు చేపట్టినా స్మగ్లర్ల ఆట కట్టించి ఎర్రచందన అక్రమ రవాణాను నియంత్రించలేకపోతున్నారు. ఎర్రచందన సంపదకు నిలువైన శేషాచల అడవులు స్మగ్లర్ల దాటికి అంతరించిపోతోంది. ఏళ్ల తరబడి శేషాచల గిరులపై కన్నేసిన అడవి దొంగలు యథేచ్ఛగా సంపదను కొల్లగొడుతూ ప్రక్క రాష్ట్రాలకు తరలిస్తూనే ఉన్నారు. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నా స్మగ్లర్లలో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. అటవీశాఖ దాడులు నిర్వహించినప్పుడు దుండగులు దుంగలను, వాహనాలను వదిలేసి పరారవుతున్నారే తప్ప వారి ఆచూకీ లభ్యం కాలేదన్న అధికారుల ప్రకటనలు షరా మామూలైపోతోంది. గురువారం రాత్రి కూడా అదే జరిగింది.
ఏర్పేడు కృష్ణాపురం అడవి ప్రాంతం నుంచి ఎర్రచందన దుంగలు అక్రమంగా తరలి వెళ్తున్నాయన్న రహస్య సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలంలో కాపుగాసి నిఘా వేశారు. అటవీ శాఖ సిబ్బంది ఎత్తుగడలను పసిగట్టిన స్మగ్లర్లు వాహనంతో పాటు పరారయ్యారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది ఆ ఈచర్ వాహనాన్ని వెంబడించి అర్ధరాత్రి 11:30 సమయంలో అడ్డుకున్నారు. దుండగులు వాహనాన్ని దుంగలను వదిలేసి పరారయ్యారు. ఈచర్ వాహనంతో పాటు మరో టాటా సుమోను కూడా అదుపులోకి తీసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. పట్టుబడ్డ దుంగలు సుమారు 3.5 టన్నులు ఉండవచ్చని, ఈ మేరకు కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు చేపడతామని డిఎఫ్ఓ చక్రపాణి మీడియాకు వివరించారు. అరౌండ్ 11:30-12 ప్రాంతంలో ఐచర్ వ్యాన్ కృష్ణాపురం నుంచి అంటే నియర్ బై ఫారెస్ట్లో లోడ్ చేసుకొని రావడం జరిగింది. సో మన వాళ్ళు చేంజ్ చేస్తే అది రేణిగుంట రోడ్లో వదిలేసి అంటే కొంచెం సైడ్కి పోయి వాడు పోవాలని చూశాడు. దిగబడిపోతే సైడ్ అయిపోయింది, బండి ఆపేసి వెళ్ళిపోయారు. సో ఆ బండిని మనం తీసుకునేటప్పుడు ఇంకొక సుమో ఒకటి అనుమానంగా ఇదే వైపు రావడం జరిగింది. సో ఆ బండి డౌట్ఫుల్గా మన వాళ్ళు వెహికల్లో చేంజ్ చేస్తే వాడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత బండి ఆపేసి వెళ్ళిపోయాడు. సో దాంట్లో కూడా అది కూడా 2 బండ్లు చిత్తూరు డిస్టిక్ రిజిస్ట్రేషన్, లారీ ఏమో AP 03U 0529, దాంట్లో దాదాపు 100 రెడ్ స్టాండర్డ్ లాగ్స్ ఉన్నాయి. అలాగే టాటా సుమో AP 03821411 సుమోలో దాంట్లో కూడా ఒక 25 lakhs ఉన్నాయి. అవన్నీ సీజ్ చేసి మనం ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. దివ్యత్వం, ఆత్మత్యాగాలకు ప్రతీక మహమ్మదీయులు అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ పండుగను జరుపుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. త్యాగం, సహనం, శాంతం, ఆత్మీయత, జాలి, దయను ప్రబోధించే పండుగే బక్రీద్. ముస్లింలకు అత్యంత పవిత్రమైన పర్వదినాలు రంజాన్ తర్వాత బక్రీద్ కావటంతో ఈ వేడుకలను జరుపుకోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. దైవత్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ రోజున ముస్లింలు కుర్బానీ పేరిట మేకలను, గొర్రెలను, ఒంటెలను బలిదానం చేయటం పురాతన కాలం నుండి సాంప్రదాయంగా వస్తోంది. ఓసారి చరిత్రను పరిశీలిస్తే పవిత్ర త్యాగానికి ప్రతిరూపమై జీవితాంతం విమల పదం వీడని దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం అల్లాహ్ ప్రసన్నం కోసం ఆయన చేసిన మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదరులు బక్రీద్ను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. హజరత్ ఇబ్రహీంకు లేక కలిగిన సంతానం ఇస్మాయిల్ అల్లాహ్ సలాం. ఓ రోజు ఇబ్రహీం తన తనయుడు ఇస్మాయిల్ కంఠాన్ని స్వహస్తాలతో ఖండిస్తున్నట్లు కలగన్నాడు. ఏమిటి ఈ విషాద స్వప్నం అని భావించకుండా దైవజ్ఞగా భావించి విషయాన్ని కుమారుడికి తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ఇస్మాయిల్ హర్షామోదాలను తెలియజేస్తూ తండ్రి దైవాజ్ఞను నెరవేర్చండి అంటూ తన సమ్మతిని తెలియజేశాడు. దైవనామస్మరణ చేస్తూ ఇబ్రహీం కుమారుడి మెడ జుబహ్ చేయడానికి సిద్ధమయ్యే సమయంలో ఇస్మాయిల్ తన తండ్రికి ఓ విజ్ఞప్తి చేశాడు. కళ్లకు గంతలు కట్టుకొని జుబహ్ చేయాలని కోరటంతో కుమారుడి కోరిక మేరకు ఇబ్రహీం అలానే చేశాడు. జుబహ్ అనంతరం గంతలు తీసి చూసిన ఇబ్రహీం ఆశ్చర్యానికి గురయ్యాడు. జుబహ్ చేసిన చోట గొర్రె తలపడి ఉంది. ఇస్మాయిల్కు ఎలాంటి గాయాలు లేవు. వెంటనే దైవవాక్కు వినిపించింది. ఇబ్రహీం, నువ్వు ప్రతి పరీక్షలోనూ సఫలుడయ్యావు. అహంకార, మమకార రహిత ఉత్తమ ప్రవర్తన నీకు ప్రసన్నతను కలిగించింది అని అల్లా తన సందేశాన్ని తెలియపరిచాడు. ఇబ్రహీం వృత్తాంతం ఇస్లాం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచింది. ఆయనను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. రోజు 5 సార్లు నమాజ్ చేసే ముస్లింలు బక్రీద్ పర్వదినాన 6 సార్లు నమాజ్ చేయడం సంప్రదాయం. కుర్బానీ చేసిన మాంసాన్ని 3 భాగాలుగా చేస్తారు. మొదటిది పేదలకు, రెండవది ఇరుగు పొరుగు వారికి, మూడవది కుటుంబ సభ్యులు తీసుకుంటారు. బక్రీద్ను ఈదుల్ అజహా అని కూడా పిలుస్తారు. మీ సేవ కేంద్రాలలో జారీ చేస్తున్న కుల ధృవీకరణ పత్రాలతో నిరుద్యోగులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ పత్రాలు చెల్లవంటూ ప్రభుత్వ పరిధిలోని కొన్ని సంస్థలు తేల్చి చెబుతుండటంతో సమస్య మరింత జటిలమవుతోంది. దీంతో ప్రభుత్వ అధికారులలో కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ప్రజా శ్రేయస్సు కోరి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపడుతోంది. ఉన్నత ఆశయాలతో చేపట్టే ఈ సంస్కరణలకు ఓ నిర్దిష్టమైన విధానం లేకపోవడంతో
అవి కాస్త నీరుగారిపోతున్నాయి. సులభంగా వేగంగా ప్రజలకు సేవలందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేగాక వీటి ద్వారా 100 సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మీ సేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ధృవపత్రాలకు చట్టబద్ధత ఉందా? ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో ఇవి చెల్లుబాటు అవుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాక వీటిపై ప్రభుత్వ అధికారుల్లో కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం జారీ చేయాల్సిన నమూనాలో కాకుండా సొంతంగా తయారు చేసిన నమూనాలో ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాలతో నిరుద్యోగులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. మీ సేవ ద్వారా జారీ చేసిన ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలు చెల్లవంటూ కొన్ని సంస్థలు తేల్చి చెబుతుండటంతో సమస్య మరింత జటిలమవుతోంది. అవినీతిని అరికట్టి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడానికంటూ రాష్ట్ర ప్రభుత్వం జనన, మరణ, కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలను మీ సేవ కేంద్రం ద్వారా జారీ చేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రజలకు సేవలందిస్తోంది. తహసీల్దార్, పురపాలిక కార్యాలయాల ద్వారా చేతిరాత రూపంలో ధృవపత్రాలు ఇవ్వకూడదని ఆదేశించింది కూడా. అంతవరకు బాగానే ఉన్నా అవి సరైన నమూనాలో లేకపోవటమే ఇప్పుడు సమస్యకు కేంద్రమైంది. ఈ ధృవపత్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన నమూనాలో ఐటీ శాఖ అప్లికేషన్లు తయారు చేయాలి. ఈ విధానాన్ని మీ సేవలో పాటించకపోవడంతో ధృవీకరణ పత్రాలు చెల్లక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. మీ సేవా కేంద్రాలలో జారీ చేస్తున్న ధృవపత్రాలకు చట్టబద్ధత కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో నిరుద్యోగులు, ప్రజలు నష్టపోవలసి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సమయానికి అందేటట్టుగా చూడాలి. దానికి ప్రభుత్వము సత్వర పరిష్కారం తీసుకొని ఒక కోడ్ విధానాన్ని తయారు చేయాలి. అది లేకపోవడం ఏమవుతుందంటే నిరుద్యోగులకు సకాలంలో తగినంత ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వము సత్వరమే ఈ కోడ్ విధానాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగుల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పరిష్కార మార్గం చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇదిలా ఉండగా నగరంలో ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదు. సాంకేతిక లోపమో, సిబ్బంది నిర్లక్ష్యమో తెలియదు గాని ధృవీకరణ పత్రాలు సమయానికి అందకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. సమస్యను గుర్తించి ధృవీకరణ పత్రాలను సమయానికి అందించి అభ్యర్థులకు న్యాయం చేస్తే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని పలువురు కాంక్షిస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ ఇంకా అన్యాయం కదా, ఏం చేసేది ఎవరున్నారా? అసలు ఎంఆర్ఓ ఆఫీస్ ఏంటి? ఎంఆర్ఓ అంటే మనకు ఒక తండ్రి మారిన మంచి సెటిల్ ఆయన చెయ్యాలి. ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు దర్శనం మీరే నెలలు కొంచెం తిరుగుతున్నాం, సంవత్సరాలు కొంచెం తిరుగుతున్నాం. ఆరా ఎవరైనా తెలియదు, ఎవరు ఏ ఆఫీసర్ అని కూడా తెలియదు మాకు. దానికంతా మేము పాటలు పడతా ఉన్నాం కదా, ఆడవాళ్ళము లేనివాళ్ళము ఇళ్ళల్లో. ఇప్పుడు ఒక ఆడ మనిషిని 10 మాటలు తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్యాస్ అప్లై చేయకపోతే 12 అడుగుతున్నారు. అవన్నీ ఎత్తుకొని పోవాలంటే ఎంఆర్ఓ సంతకం. ఎంఆర్ఓ ఏడుంటాడు, అందుబాటులో పోయేది. మేము గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కోరినట్లు గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ కలిసి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించి సంఘీభావం తెలిపారు. అలాగే యూనివర్సిటీ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బాబును కోరినట్లు శంకర్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు 37,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 41 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటలు, దివ్యరామ దర్శనంకు వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 8, 100 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. అయితే సేవా టికెట్లు ఖాళీలు లేవు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 2,886 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,870 రూపాయలు.
1 కిలో వెండి ధర 58,810 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 62 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. వసతులు మెరుగుపరిచి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. తిరుపతి రైల్వే స్టేషన్ తనిఖీల్లో జీఎం ఆస్థాన్ వెల్లడి. టీటీడీ యాజమాన్యంతో కలిసి స్థల పరిశీలన. పారిశుద్ధ్య నిబంధనలు పాటించండి. డెంగ్యూ పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి. ప్రచార పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి పిలుపు. అవతరణ దినోత్సవ వేడుకలను విద్రోహ దినంగా ప్రకటించడం బాధాకరం. కేసీఆర్, కోదండరాంలపై దేశద్రోహం కింద కేసును నమోదు చేయాలి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి డిమాండ్. చెల్లుబాటు కాని మీ సేవలు అయోమయంలో అభ్యర్థులు పట్టించుకోని ప్రభుత్వం. సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.